అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా విశేషంగా మనం చూస్తున్నాం యూట్యూబుల్లోనూ వాటిల్లోనూ కూడా. విశేషంగా ఏంటంటే కర్కాటక రాశిలోకి గురు భగవానుల వారు ప్రవేశించారు. ఎప్పటి నుంచి? 2వ తారీఖు నుంచి. ఇది చాలా విశేషమైనటువంటిది. అంటే ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే జరుగుతుంది. మిగతా ఏ గ్రహాలైనా ఎలా జరిగినా 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. మరి గురుడు ప్రవేశించినప్పుడు గురుబలం కొంతమందికి తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. జాతకంలో గురుబలం ఎవరికైతే తక్కువగా ఉందో, ఎవరికైతే ఎక్కువగా ఉందో మనకు తెలియదు. జాతకాలు చూపించుకుంటేనే కానీ తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ గురు మంత్రాన్ని ఏ సమయంలో చేస్తే మనకి యోగిస్తుంది. అందులో బృహస్పతి అన్నవారు కనుక బలంగా ఉంటే మనకి అపారంగా అన్నిటా విజయమే. అది ఆర్థికపరమైన కష్ట నష్టాలు ఉండవు, వ్యాపారంలో లాభాలు ఉంటాయి, చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో ప్రతి దాంట్లోనూ కూడా ఒక అడుగు ముందే ఉంటుంది. మంచి వైపుకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో గొడవలు ఉండవు, శాంతి, ఎప్పుడూ కూడా మంగళకరమైనటువంటి పనులే జరుగుతూ ఉంటాయి. అమంగళాలన్నవి రావు, దగ్గరలోకి రావు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అసలు మనకి ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతిరోజు కూడా శుచిగా, శుభ్రంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, నేను మంత్రం కూడా ఇస్తాను, వీలైతే మీ దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారితో చెప్పించుకోండి. లేకపోతే శివాయ గురవే నమః అని చెప్పి స్వామివారి కాగితం మీద రాసుకుని ఆ మంత్రాన్ని శివాలయంలో పరమేశ్వరుడు ఎదురుగుండగా అది పెట్టమని చెప్పండి పంతులు గారిని. అప్పుడు ఆయన దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఆ మంత్రం ఆయన ఇచ్చినట్లుగా అవుతుంది అని చెప్పి ఒక పెద్దవాళ్ళు చెప్పారు. ఆ మాట మీకు చెప్తున్నాను. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు, మీకు వీలవలేదనుకోండి 108 సార్లు, 11 సార్లు అయినా చదవండి ఖచ్చితంగా. అది కూడా ఎలాగా? తూర్పు వైపుకే తిరిగి కూర్చోండి. తూర్పు ముఖంగా కూర్చుని ఏ రకంగా ఆహారం తీసుకోకుండా మొబైల్స్ కూడా చూడొద్దు. ఆ సమయంలో కేవలం నిష్ఠగా మీరు గురు భగవానుని గురించి మీరు నిష్ఠగా చేయవలసి ఉంటుంది. అది బీజమంత్రం, గురువు యొక్క బీజమంత్రం ఒకటోది. రెండోది, ప్రతిరోజు కూడా మీరు ఉదయం ఇక్కడ తిలకం పెట్టుకుంటారు కదా, ఆ తిలకం ఇక్కడన్నా పెట్టుకోవచ్చు, బొడ్డు మీదన్నా పెట్టుకోవచ్చు, నాలుక మీదన్నా పెట్టుకోవచ్చు. కుంకుమ పువ్వుతో చేసిన తిలకాన్ని ధరించండి. కుంకుమ పువ్వు, కేసరి అంటాం కదా, కుంకుమ పువ్వు. బృహస్పతి సంహిత ప్రకారం గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం కుంకుమ పువ్వును తినడం కానీ, కుంకుమ పువ్వును ధరించడం కానీ చేయాలి. అప్పుడు బృహస్పతి గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక గురుగ్రహం యొక్క రంగు ఏంటి? పసుపు రంగు. సాధ్యమైనంత వరకు పసుపు రంగు దుస్తులు వేసుకోవడం, అలాగే పసుపు పువ్వులతోనే ఎక్కువ పూజ చేయడం, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు, గురుగ్రహానికి అనుకూలమైనటువంటి పువ్వు కుంకుమ పువ్వు. అది కుంకుమ పువ్వు గుర్తుపెట్టుకోండి. మూడోది ఏంటంటే, మూడో పరిహారం, ప్రతిరోజు కూడా మీకు వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బృహస్పతుల వారికి శ్రీ మహావిష్ణువుకి సంబంధం ఉంది. గురువారం గురు భగవానుని రోజు. ఆ గురువారం నాడే విష్ణు సహస్రనామాలను పఠించండి. అయ్యో నేను తప్పులు లేకుండా చదవలేను, తప్పులు పోతాయేమో అనుకున్న వాళ్ళు కనీసం వినండి. ఈ గురువు యొక్క సంచారం ఉన్నన్ని రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. కేవలం సాత్వికమైనటువంటి ఆహారాన్నే తీసుకోండి. మద్య మాంసాల జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ గురుగ్రహం యొక్క ప్రభావం జీర్ణక్రియ మీద పడుతుంది, లివర్ మీద పడుతుంది. అందరికీ కూడా, ఒక్కళ్ళకనే కాదు, అందరికీ కూడా జీర్ణక్రియ మీద, లివర్ మీద, జీర్ణాశయం మీద ఉంటుంది. అందుచేత సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటే జీర్ణకోశానికి సంబంధించినటువంటి ఏ వ్యాధులు లేవు. అలాగే మీరు ఆహారంలో నెయ్యి, పాలు, పండ్లు, పప్పు ధాన్యాలు ఇలాంటివి చేర్చుకోండి. పసుపు ఒకటి. పసుపు మరి గురుగ్రహం యొక్క అనుకూలమైన రంగే పసుపు కదా. అలాంటప్పుడు పసుపుని వీలైనంత వరకు ఆహారంలో కలిపి లోపలికి వెళ్ళేలాగా చేసుకోండి. అలాగే ఎటువంటి పదార్థాలను మద్య మాంసాల జోలికి వెళ్ళదు. ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం కదా, నిల్వ ఉంచిన ప్యాకెట్లో ఉంచినటువంటి ఆహార పదార్థాలు, బేక్ చేసినవి, అలాంటి వాటికి దూరంగా ఉండండి. ఐదో విషయం ఏంటంటే, గురుగ్రహం అంటే, గురువు అంటే దేవగురువు కదా, జ్ఞానానికి ప్రతీక. అందుకని ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
కొత్త విషయాన్ని, ఒక కొత్త నైపుణ్యాన్ని, మీ స్కిల్‌ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడో అనుకుంటారు, అయ్యో! పలానా కోర్స్‌లో చేయవలసింది, ఏఐలో చేరవలసిందే, అది నేర్చుకుంటే బాగుండేది. లేకపోతే ఇంకోటి ఏదైనా కొత్తగా అయ్యో! కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటే బాగుండేది అని అనుకుని వాయిదా వేస్తూ ఉంటారు కదా! ఏదైనా కోర్సు. ఆ కోర్స్‌ని ఈ టైంలో మొదలుపెట్టండి. చాలా బాగా అనుకూలిస్తుందనమాట. అదొకటి. తర్వాత మీకు ఎవరైతే గురువో, అది ఆధ్యాత్మిక గురువు కావచ్చు, మీరు చిన్నప్పటి నుంచి అంటే బాగా చైల్డ్‌హుడ్ నుంచి చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి గురువులు కావచ్చు, లేకపోతే గుళ్ళో పూజారులు, అర్చకులు కావచ్చు. మీకు మీకే చదువు చెప్పిన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళకి చదువు చెప్పిన వాళ్ళని వాళ్ళు గురువుల కిందే లెక్కొస్తారు. కాబట్టి గురువులు అంటే టీచర్స్ గాని, గురువులు ఎవ్వరైనా సరే కనబడితే వాళ్ళని గౌరవించండి. అలాగే మీకు చదువు చెప్పిన మిమ్మల్ని తీర్చిదిద్దినటువంటి గురువు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. అయ్యో! నాకు మీ వల్లేనండి ఇంతటి మంచి జరుగుతోంది అని చెప్పి అలాగా ఆశీర్వచనాలు తీసుకోండి. అలాగే మీరెవరికైనా సరే చెప్పాలి అనుకుంటే, మీకేదైనా ఒక స్తోత్రం వచ్చింది, ఒక శ్లోకం వచ్చింది, ఏదన్నా నలుగురికి పంచిపెట్టండి. అంటే మీ జ్ఞానాన్ని ఇతరులకి ఉచితంగా పంచిపెట్టండి. దానివల్ల అవతల వాళ్ళకి కూడా మీరు జ్ఞానం పంచినట్టు అవుతుంది. గురు భగవానుని యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది. అలాగే మీరు ఎనిమిదో పరిహారం ఏంటంటే, గురు భగవానుని యొక్క రోజు బృహస్పతి వారం అని అంటాం కదా! గురువారం. ఆ గురుగ్రహానికి అంకితమైనటువంటి ఈ రోజున మీరు సాధ్యమైనంత వరకు ఉపవాస నియమాన్ని పాటించండి. ఎంతవరకు పసుపు రంగు పండ్లని దానం చేయడం, పసుపు రంగు పండ్లనే తీసుకోవడం, ఆహారంగా తీసుకోవడం ఇలాంటివి చేయండి. అలాగే విష్ణుమూర్తి ఆలయానికి కూడా వెళ్ళండి. గురువారం నాడు గుర్తుపెట్టుకోండి. గురువారం నాడు గురు సంబంధమైన ఆలయాలకి గానీ, విష్ణుమూర్తి ఆలయానికి గానీ వెళ్ళండి. పసుపు రంగు పండ్లని, పసుపు రంగు వస్తువుల్ని దానం చేయడానికి చేసుకోండి. అలాగే రాత్రి పడుకునే ముందర ఓం బృం బృహస్పతియే నమః, ఓం బృం బృహస్పతియే నమః అని 11 సార్లు చదవండి. ఓం బృం బృహస్పతయే నమః 11 సార్లు చదవండి. ఆ రోజు మీరు ఏదైతే చేశారో అవన్నీ కూడా ఆలోచనలు, ఈ చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం చేస్తుందన్నమాట ఈ మంత్రం. ఇలా మీరు దీంట్లో సాధ్యమైనంత వరకు మనం పాటిస్తే ఎక్కువ. నేను ఒక 8, 9 చెప్పాను కదా! ఆ 9లో కనీసం 5 అన్నా పాటిస్తే అంటే సగం కంటే ఎక్కువ పాటిస్తే మనకి పాజిటివ్‌నెస్ పెరుగుతుంది. గురుగ్రహం యొక్క అనుకూలత మనకే మన మనసుకే తెలిసిపోతుంది. మన జీవన శైలే మారిపోతుంది. లోకా సమస్త సుఖినో భవంతు.